విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క విలేకరుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ రోజున మీకు ముఖ్యంగా తెలియపరుస్తున్నది ఏమిటంటే ఆదివారం రోజున వార్షిక శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వరంగల్ మహానగరంలో జరుపుకుంటా ఉన్నాము. వెంకటేశ్వర గార్డెన్స్ వేదికగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోబోయేటువంటి శ్రీనివాస కళ్యాణం ఈసారి 4వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో. నగరానికి చెందినటువంటి పుర ప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, సాంస్కృతిక ప్రముఖులు అందరూ కూడా భక్తులు అనేక మంది భక్తులు వందల సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని వార్షిక కళ్యాణంగా మేము నిర్వహిస్తూ ఉన్నాము అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో. సాంస్కృతిక, సాహిత్య, సామాజిక విలువలతో కూడినటువంటి ఉద్దేశాలతో అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ నడుస్తూ ఉన్నది. ఆ యొక్క ఉద్దేశాలను బలపరుస్తూ ఆధ్యాత్మిక వెలుగులు కూడా వరంగల్కి అద్దాలని చెప్పేసి ఒక ఉద్దేశాన్ని బలపరుస్తూ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కూడా వార్షిక కళ్యాణంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఆదివారం అంటే 28 ఆదివారం రోజున 28 డిసెంబర్ రోజున సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. కళ్యాణ మహోత్సవం కావచ్చు, అనేక సాంస్కృతిక కదంబ కార్యక్రమాలు కావచ్చు, నగరానికి చెందినటువంటి ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు కావచ్చు, గాత్ర కచేరీలు కావచ్చు, అన్నమాచార్య సంకీర్తనలు, ముఖ్యంగా అన్నమాచార్య సంకీర్తనలతో కూడినటువంటి గాత్ర కచేరీలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించుకొని వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించుకోబోతున్నాం. కళ్యాణం అనంతరం అందరికీ కూడా విచ్చేసినటువంటి వారందరికీ కళ్యాణం శేషవస్త్రాలు, ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, అన్ని తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి నగరానికి చెందినటువంటి భక్తులందరూ భగవద్ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఎటువంటి టికెట్లు కావచ్చు, ప్రవేశ రుసుము కావచ్చు, ఎటువంటిది లేదు. స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా ఆద్యుడే కాబట్టి అందరూ కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొని వందల సంఖ్యలో వచ్చి కళ్యాణంలో పాల్గొని ఆఖరికి జరిగేటువంటి ప్రసాద వితరణ కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని కనులారా తిలకించి తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, నా పేరు సూత్రపు అభిషేక్ అండి, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ని. నా ఆధ్వర్యంలో కూడా అనేక గాత్ర కచేరీలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాను. తిరుమలలో జరిగేటువంటి నాద నీరాజనం కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి మొట్టమొదటి కళాకారుడిని నేనే. అది చాలామంది కూడా విదితమే. సో మా ఆధ్వర్యంలోనే, మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలోనే ఈ కళ్యాణ కైంకర్యం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ సకాలంలో విచ్చేసి కళ్యాణం అంతా అయిపోయేదాకా ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం.